వివరాల్లోకి వెళ్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వరంగల్ నగరానికి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టి నగరాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంట ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరుపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ కట్టి వరంగల్ సిటీని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని వరంగల్ ప్రజలందరూ కూడా మరి అభినందిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా మరి దేవాదుల అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నా. ఇప్పుడు ఈ వరి ధాన్యం కూడా ఇప్పుడు కొనుగోలు ఎంఎస్పి ప్రొక్యూర్మెంట్ కూడా మొదలుగానుంది. మీ అందరికీ తెలియజేయాలి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పంట భారతదేశంలోనే ఎక్కువ వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా లిఫ్ట్ చేయకుండా మేము అధికారంలో వచ్చిన ఈ మూడో పంటలో కూడా స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి ధాన్యం పండడం. కానీ ఇప్పుడు ఈ పంట 148.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మరి పండుతుంది. ఇప్పుడు దాంట్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నాము. ఎయిర్పోర్ట్ కట్టి వరంగల్ సిటీని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని వరంగల్ ప్రజలందరూ కూడా మరి అభినందిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నా.